నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనకం చెందిన గారు శ్రీ కుప్పగిరి రమణమూర్తి గారు శ్రీమతి రమణమూర్తి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్నారు। ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ కుప్పగిరి రమణమూర్తి గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ కుప్పగిరి వీరస్వామి గారి సంవత్సరిక ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది। అలాగే కీర్తిశేషులు శ్రీ కుప్పగిరి వీరస్వామి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే కీర్తిశేషులు శ్రీ కుప్పగిరి వీరస్వామి వారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది। అలాగే వారి గురించి ఒక 2 మాటలండి। మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిన్నలు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మారిన దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కుప్పగిరి రమణమూర్తి గారికి, శ్రీమతి కుప్పగిరి రమణమూర్తి గారికి, శ్రీ దారం అనంతరామన్ సార్ గారికి, శ్రీమతి యశోదమ్మ గారికి దీర్ఘాయుష్మాన్ భవ। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి రమణమూర్తి గారికి, శ్రీమతి యశోదమ్మ గారికి దీర్ఘ సుమంగళి భవ। మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు గెలవని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే ఈరోజు శ్రీ కుప్పగిరి రమణమూర్తి గారు, శ్రీమతి రమణమూర్తి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు కీర్తిశేషులు శ్రీ కుప్పగిరి వీరస్వామి గారి ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు। మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ। అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే వడ, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే పులిహోర, అలాగే రైస్, అలాగే వంకాయ ఆలు కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ। అయిపోయినా